హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఈ రోజు నేను చెప్పబోయే అంశం 7 ఖండాల్లో ఒకటైన దక్షిణ అమెరికా ఖండం గురించి చాలా ముఖ్యమైన పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, దక్షిణ అమెరికా ఖండం ఇది ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారంటే ఇది త్రిభుజాకార ఖండం అని. నెక్స్ట్ పక్షి ఆకారంలో ఉంటది ఈ ఖండం. నెక్స్ట్ లీఫ్ ఆకు ఆకారంలో కూడా ఉండే ఖండం. నెక్స్ట్ భూమికి ఊపిరితిత్తులుగా ఈ ఖండానికి మారు పేర్లు చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్ దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ప్రపంచంలో ఇది 4వ అతిపెద్ద ఖండం. నెక్స్ట్ జనాభా వైజ్ గా చూస్తేనేమో 5వ అతిపెద్ద ఖండం. నెక్స్ట్ ప్రపంచంలో ఎత్తైన జలపాతం వెనిజులా, ఇది ఈ దక్షిణ అమెరికా ఖండంలోనే ఉంది. నెక్స్ట్ ప్రపంచంలో భూమధ్య రేఖ అండ్ మకర రేఖ పోయే ఏకైక దేశం ఏంటంటే బ్రెజిల్, ఇది దక్షిణ అమెరికా ఖండంలోనే ఉంది. నెక్స్ట్ బ్రెజిల్లో కాఫీ మరియు చెరకు ఇవి అత్యధికంగా పండిస్తారు ఈ బ్రెజిల్ దేశంలో, ఇది దక్షిణ అమెరికా ఖండంలోనే ఉంది. నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద నది ఏంటంటే అమెజాన్ నది. పొడవైన నది ఏమో నైలు నది, అదేమో ఉత్తర అమెరికాలో ఉంది, ఖండంలో ఉంది. ఇదేమో దక్షిణ అమెరికాలో ఉంది అమెజాన్, ఇది అతిపెద్ద నది ప్రపంచంలో. నెక్స్ట్ లాపాజ్, ఇది అత్యంత ఎత్తులో ఉన్న రాజధాని లాపాజ్, ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎత్తులో ఉంటది అనమాట లాపాజ్, ఈ రాజధాని. నెక్స్ట్ లామా, ఈ లామా అనేది పొడవైన మెడ అండ్ బరువులు మోసే జంతువులు అనమాట ఇవి లామా అనే జంతువులు. నెక్స్ట్ చిలీ, ఇది ప్రపంచంలో అతి పొడవైన దేశం, ఇది చాలా పొడవైన దేశం చిలీ. నెక్స్ట్ ప్రపంచంలో అతి పొడవైన పర్వత శ్రేణి ఆండీస్ పర్వతాలు, వీటి ఎన్ని కిలోమీటర్స్ అంటే 7000 కిలోమీటర్స్ మేర ఇవి విస్తరించి ఉన్నాయి. ఆండీస్ పర్వతాలు ఇవి ఎక్కడున్నాయి? దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నాయి. నెక్స్ట్ కోటపాక్సి ఈక్వెడార్, అత్యంత ఎత్తులో ఉన్న అగ్ని పర్వతం, ఇది కోటపాక్సి ఈక్వెడార్ కోటపాక్సి అత్యంత ఎత్తులో ఉన్న అగ్ని పర్వతం, ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. నెక్స్ట్ దక్షిణ అమెరికాలో విస్తీర్ణంలో అతిపెద్ద దేశం ఏంటంటే బ్రెజిలే. నెక్స్ట్ బిలివియా పరాగ్వే, ఇది అత్యంత తక్కువ భూపరివేష్టిత దేశాలు ఉన్నాయి ఇక్కడ, బిలివియా అండ్ పరాగ్వే. ఓకే ఫ్రెండ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ దక్షిణ అమెరికా ఖండం గురించి. ఇది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకో ఖండం గురించి ఇంకొక క్లాస్ లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.